తమ రాజకీయ అవకాశాల కోసం అడ్డదారులు తొక్కిన పార్టీయే అన్నారు. అలాగే రవికిరణ్ గారు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. గఫూర్ గారు. సార్, ఋషి గారు, నేను పుల్లారావు గారిని గౌరవిస్తాను. ఎందుకంటే ఆయన విశ్లేషణ అది ఇది బాగానే ఉంది చాలా వరకు. అయితే దురదృష్టం ఏంటంటే నేను ఇంతకుముందు కూడా ఒక డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన. ఇక్కడ పార్టీలు ఎప్పుడు ఏ వైఖరి తీసుకుంటాయనేటువంటిది పార్టీ ఇష్టం అండి. నేను పార్టీని నిందించడం లేదు. పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎందుకైనా వాళ్ళు ఒక వైఖరి తీసుకున్నా, డిఫరెన్స్ కూడా ఉండొచ్చు, అది కూడా ప్రజాస్వామ్యయుతమే. పార్టీలో అంతర్గతంగా చర్చించవచ్చు, లేదు నాయకత్వం యొక్క ధోరణికి వ్యతిరేకంగా వీళ్ళు ఆలోచించవచ్చు, పార్టీ నుంచి బయటికి కూడా రావచ్చు, అది కూడా ప్రజాస్వామ్యమే. అయితే నేను చెప్పేది ఏమిటంటే ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి నైతిక విలువలు ఉండేటువంటి ఏ పార్టీలో వ్యక్తి కానీ, ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళని చూసి ఓట్లేయలేదండి. తృణమూల్ కాంగ్రెస్ చూసి ఓటేశారు, శరద్ పవార్ను చూసి ఓటేశారు, లేదా అక్కడ ములాయం సింగ్ యాదవ్ పార్టీని చూసి ఓటేసి ఉంటారు. ఆ పార్టీ సింబల్ మీద గెలిచారు. అప్పుడేమిటి నైతిక విలువలు ఏమిటి? ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే ఎస్ నేను డిఫర్ అవుతున్నాను, రాజీనామా చేసే, నువ్వు పోటీ చేయి, గెలువు, ఎవరికేం అభ్యంతరం లేదు. ఇప్పుడు బీజేపీ హవా నడుస్తుంది కదా, బీజేపీ గెలిపించుకోవచ్చు కదా, ఎవరొద్దన్నారు. కానీ అట్లా కాకుండా నేను ఈ పార్టీ తరఫున గెలుస్తాను, పార్టీ కార్యక్రమం పెడతాను, పార్టీ సింబల్ మీద గెలుస్తాను, గెలిచిన వెంటనే పార్టీ మారుస్తాను, దాన్ని పుల్లారావు లాంటి పెద్దలు కూడా బలపరిస్తే ఇక ఏ విలువలు ఈ దేశంలో మనం చెప్తామండి? ప్రజాస్వామ్యం బతకాలన్నా ఈ దేశంలో? ఏమైనా కొన్ని విలువలు ఉండాలన్నా? కాపురం అనేది ఎందుకు చేస్తాం మనం? పెళ్లి అనేది ఎందుకు చేస్తాం? మరి భార్య భర్త విడిపోకూడదా? విడిపోవచ్చు. విడిపోయినప్పుడు ఆ ఇంటి పేరు వాడుకోకూడదు. ఎప్పుడైతే విడిపోతారో ఆ ఇంటి పేరు వదులుకో, నువ్వు సొంత జీవితం ప్రారంభించుకో. అట్లా కాదు నేను ఆ ఇంటి పేరు వాడుకుంటాను అంటే దాన్ని వ్యభిచారం అంటారు. ఈరోజు వ్యభిచారాన్ని బలపరిచేటువంటి దుస్థితికి ఎవరు దిగజారినా తప్పు. మేము శరద్ పవార్ పార్టీని బలపరిచాం. ఎందుకు? బాంబేలో అంటే మహారాష్ట్రలో కాంగ్రెస్ గుత్తాధిపత్యం దేశవ్యాప్తంగా ఉంటున్నప్పుడు కాంగ్రెస్ గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా మా పార్టీ పోరాడుతుంది ఆ రోజుల్లో. అప్పుడు కాంగ్రెస్ చీలిపోయినటువంటి కాంగ్రెస్ ను మేము పార్టీ మొత్తంగా బలపరిచాం తప్ప మా ఎమ్మెల్యేలు అక్కడ రిజైన్ చేసి ఇక్కడ వచ్చి, లేదా కాంగ్రెస్ తరఫున గెలిచి ఇక్కడ వచ్చి బలపరచలేదు. అదే పెద్దలు గుర్తించాలా. మేము కాంగ్రెస్ మద్దతుతో మహారాష్ట్రలో గెలవలేరు ఆ రోజుల్లో. కాబట్టి కాంగ్రెస్ మద్దతుతో గెలవనప్పుడు మా సొంత వైఖరి మేము తీసుకోవడానికి మీరెట్లా తప్పుపడతారు ఈరోజు? అట్లాగే ఇప్పుడు ఏడీఎంకే చీలికను దాన్ని కూడా నేను చెప్తాను. ఏడీఎంకే వచ్చే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాలి. అదే నా పాయింట్ అంతా ఏమంటే పెద్దిరెడ్డి కిరణ్ గారికి అట్లాగే మిగతా వాళ్ళకందరికి చెప్పేది ఏమిటంటే ఏ పార్టీలో కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. వాళ్ళు అంతర్గతంగా పోరాడవచ్చు, లేదు పార్టీని విడిగొట్టవచ్చు, పార్టీని చీలిపోవచ్చు. బట్ ఒక పార్టీ తరఫున గెలిచిన తర్వాత ఆ పార్టీ ద్వారా ఎన్నికైనటువంటి పోస్టుకు రాజీనామా ఇవ్వడం. కానీ ఇప్పుడు ఎంపీలు 2/3 వ్యవహారం ఏంటంటే ఆ పార్టీ వ్యవహరించే తీరు మీద, పార్టీ అధినాయకత్వం తీరు మీద అసమ్మతితోనే ఇదిగో మా గ్రూప్ అంతా మేము ఒక డెసిషన్ తీసుకున్నాము, బయటకు వచ్చేసామని చెప్తున్నారు కదా వాళ్ళు. సార్, వాళ్ళంతటా వాళ్ళు డెసిషన్ తీసుకోవడం కాదండి, ఇలా 2/3 కావాలని బీజేపీ ఎంకరేజ్ చేస్తుంది. ఆపరేషన్ లోటస్ ఎవరు పెట్టారండి? అమిత్ షా పెట్టాడు ఆపరేషన్ లోటస్. అట్లాగే మహారాష్ట్ర ఆపరేషన్ టైగర్ డబ్బులు ఇస్తున్నారు, అన్ని పత్రికల్లో వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. అట్లాగే ఆ ఖరగ్పూర్ ఎంపీ వాడు ఆ యూసుఫ్ పటేల్ క్రికెటరు పక్కనుండే ఎంపీ చెప్పింది, అరే నీ బతుకు నేను గెలిపించింది మేము, నువ్వు అమిత్ షా చెప్తేనే ఢిల్లీకి ప్రత్యేక ఫ్లైట్ లో వెళ్ళిపోయినావు. కాబట్టి నా పాయింట్ ఏంటంటే అమిత్ షా ప్రయత్నాలు చేయడం చేస్తారు, అమిత్ షా ప్రయత్నాలు చేయకూడదు అని కూడా నేను చెప్పడం లేదు. కానీ ఒక రాజకీయ పార్టీ, విలువలు చెప్పేటువంటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ ను బీజేపీ ఏమని విమర్శించింది, జనసంఘం ఏమని విమర్శించింది? కాంగ్రెస్ కు నైతిక విలువలు లేవు, కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికంగా వివరిస్తుందని. ఈ రోజు మీరేం చేస్తున్నారు? కాంగ్రెస్ పతనానికి 50 సంవత్సరాలు పడితే మీ పతనం 10-12 సంవత్సరాల లోపలనే మీ పతనం. మీకు ఏ విలువలు లేవు, మీకు అధికారం కావాలా, 2/3 కావాలా, ఏం రాజకీయాలు చేస్తారు చేయండి. ఇప్పటికీ ఇప్పుడు ఆపరేషన్ లోటస్ ప్రకారం రవికిరణ్ గారు 20+6+5 31 మంది ఎంపీలు మద్దతు అదనంగా వచ్చింది బీజేపీకి. అందుకే ఆపరేషన్ లోటస్ అంటున్నారు గఫూర్ గారు.